హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సిరి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేమైతే ఇక్కడికి ముంజికాయలు తింటాకి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకో రాజేష్ కత్తి కడుతున్నాడు ముంజికాయలు కొట్టడానికి. మీ పేరేంటి? ఈయన పేరు శ్రీను. వెంకరత్నం పైకి ఎక్కుతున్నాడు. అదిగో చూడండి, పైన వెంకరత్నం అడావుడి చేస్తున్నాడు. దబిడి చేసేస్తున్నాడు పైన. మీకు వెంకరత్నం చూపిస్తాను ఇప్పుడు పైకి. అదిగో చూడండి, వెంకరత్నం ఎంత పైన ఉన్నాడు. అంత పైకి వెళ్ళి చూస్తుండే కళ్ళు ఆయనకి ఎట్లాగా ఉంది, కానీ మాకు మాత్రం కింద నుంచి చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. అంత పైకి ఎట్లాగ ఎక్కడో అర్థం కావట్లేదు. చూడండి ఎంత పైకి ఎక్కిలో. అక్కడికి ఎక్కిన కానీ కింద ఉన్న కాడ పైకి ఎట్లాగ అందియాలో మాకు అర్థం కావట్లేదు. చూడండి రాజేష్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు. తమ్ముడు చూస్తే పైన ఉన్నాడు, తాన కింద కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు. తమ్ముడి దగ్గరికి ఎట్లాగ వెళ్ళిద్ది కత్తి అక్కడ అంత దూరం. ఈ కత్తి అక్కడికి ఎట్లా చేరిద్ది ఏం అర్థం కావట్లేదు. ముంజికాయలు ఉన్నాయా ఎక్కడంతా? ముంజికాయలు ఉన్నాయా? ముదిరిపోయినాయా లేతయా? లేతకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అసలు కనపట్లేదు వెంకటత్వం. అంత చిటారికి వెళ్ళిపోయింది చివరికి. చూడండి అది గోడుగోడుగోడుగో. ఇగో చూడండి రాజేష్ ఎట్లా కనిపిస్తున్నాడు. అందినంత దూరం వరకు ఆ కత్తిని అట్లా పెట్టాడు. వెంకటత్వం పైకి ఎక్కినోడు కిందకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళిపోయాడు, కత్తి తీసుకోకుండా పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు కింద దానికి కింద దిగుతున్నాం. చూడండి, అంత మించి రాదమ్మా కత్తి అక్కడ వరకు. సాహసం చేయరా డింపగా అని రాజేష్ కూడా ఒంటి చేత్తో ఎక్కుతున్నాడు. ఆయన చూడండి, అసలు కోతిలాగా వెళ్ళిపోయాడు పైకి. కింద రావడానికి ఏమో పైకి అయితే పైకి వెళ్ళడానికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వచ్చాడు ఆగాదు రాజేష్ జాగ్రత్త. కోతిలాగా పాక్కుంటూ వచ్చాయి. దాని నీ కాలు కింద ఏముంది కత్తి, ఒక్క అడుగు కిందకి. ఆగాగు, కరెక్ట్గా వాళ్ళు చూసుకో అందేది. ఆగా ఎక్కుతున్నాడు. నేనా సాహసం చేస్తున్నాడు వెంకటరత్నం. రాజేష్ నా కోసం ముంజికాయలు, నా కోసం అని ముంజికాయల కోసం ఎట్టకాయలకు చివరికి కత్తిని అందుకున్నాడు వెంకటరత్నం. జాగ్రత్త అమ్మా జాంపళ్ళు. నువ్వు ఓంబ చూడండి ఎంత చివరిన ఉన్నాడు. ఏం జరుగుతుంది దేవసేన? ఇది పైన మాట్లాడుతాను కానీ ఇరుక్కుపోయిందని అంటున్నాడు ఫ్రెండ్స్. రెండు కాయలు అయితే కింద పడేశాడు. ఇంకొక దానికి ఏదో చూస్తున్నారు కానీ పని అవ్వట్లేదు అనుకుంటా. అమ్మా ఏం కావమ్మా? కింద నుంచి తొడుగు కనపట్లేదండి ఫ్రెండ్స్, కష్టపడుతున్నాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, వెంకటరత్నం కోసిన కాయలు, కింద పడిపోయిన కాయలన్నీ ఏరి ఒక చాడ వేస్తున్నాము. ఇదిగోండి ముంజికాయలు. అది ఇట్లా పైనుంచి కింద పడి చంద్రవందరకి ఎటు పడితే అటు పడిపోయినాయి ముంజికాయలు. వాటిని ఇప్పుడు ఎత్తికి మొత్తం ఒక చోట గుట్టగా వేసుకొని ఆరగించటమే. ఇంకా అది కూడా ఏదో మూలకొచ్చేదిగా. వెంకటరత్నం ఇంకా పైనే ఉన్నాడు, ఇంకా దిగల. మేము ఈలోపు కిందకి వచ్చేలోపు తినేస్తాం వెంకటరత్నం లేకుండా. చూడండి రాజేష్ కోత అతుక్కున్నాడు పైకి వెళ్ళి. పక్క నుంచి ఎక్కలేకపోతాడు, పాగుతుండు చెట్టు ఖాయం చేసి. ఎక్కుతూ మరి దిగేటప్పుడు వెంకటరత్నం అయితే ఎట్లాగైతే పైనుంచి కష్టాలు వాడి కింద దిగాడు ఆ చెట్టు మీద నుంచి. మనోడు ఎక్కిస్తున్నాడు. కింద నుంచి ట్రైనింగ్ జరుగుతుంది పైకి. కింద జారిపోతాయి అది. గడేస్తాడు వెంకరత్నం. అక్కడ నుంచో అక్కడ వాళ్ళు ఉన్నాయని చూసుకొని. అది కొంచెం తాడి చెట్టు. ఇగో చూడండి ఫ్రెండ్స్, వెంకరత్నం అయితే ఇప్పుడు
ఇప్పుడు రాజేష్ పైకి ఎక్కాడు కదా, ఈ గడ్డను మర్చిపోయాడు. ఇప్పుడు ఎంకరత్తం దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండు. అన్నయ్య ఎక్కడో పైన ఉన్నాడు, తమ్ముడు ఎక్కడో కింద ఉన్నాడు. చూడండి కత్తి ఏమో సెంటర్లో ఉంది. ఎట్టా ఉంది ఇది? ఇంకో దాని మీదకి ఎక్కువ అది ఎక్కడం కూడా ఇప్పుడు దాకా అది ఎక్కువ అదో చూడండి, గడ ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కుతున్నాడు పైకి. అమ్మాయి అమ్మాయిలాగా చెవి అడ్డు పెట్టుకుని అవుతుంటాడు. ఈ గడ ఇవ్వడానికి చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు. అందదనుకుంటా అక్కడ నుంచి కూడా అందదనుకుంటా. అగో చూడు అక్కడ ఒంటి కాళ్ళ మీద నిలబడి అట్టెత్తన్నా గడ్ని. ఓకే అందుకుండా అయ్యా. చూడండి రాజేష్ అక్కడ ముంజికాయలు తినడానికి వస్తున్నాడు. అంత చివరికి అవసరం లేదు. ఇప్పుడు ఆ గడ ఇటు నీ వాల్గా కూర్చొని దాన్ని బట్టి కొయ్యి, అంత చివరికి వెళ్ళొద్దు. బాగానే ఉన్నాయి, లేతగానే ఉన్నాయి, కనపడుతుంది. చూడండి ఎట్లా ఊపుతున్నాడు. చల్ల బిదిరి పడిపోయినాయి ముంజికాయలు. అదిగో చూడండి రాజేష్ ఊపుతున్నాడు. ఆ చెట్టును మాత్రం ఒక ఊపుతున్నాడు. అసలైతే మాలో ఎవరికి కూడా తాడి చెట్లు ఎక్కడం రాదు. ఈ పక్కన మర్రి చెట్టు, ఇటు పక్క మామిడి చెట్లు అట్లాగా సపోర్ట్ చేసుకుని పైకి ఎక్కాము. లేకపోతే మేమే ఎక్కగలం అంత పైకి. ఓ ఏదో చేస్తున్నాడు పైన ఇంట్రెస్టింగ్గానే. ఇక ఫ్రెండ్స్ కోసిన ముంజికాయలు మొత్తం చాట్ చేర్చాము. ఇగో చూడండి ఇన్ని ముంజికాయలు ఆల్రెడీ ఎంకరత్తం వాడు ఒకటి ఓపెన్ చేశాడు, రెడీగా ఉన్నాడు. అదిగో చూడండి ఎట్లాగ వస్తున్నాడు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మేము ఇచ్చుకుంటాం. రోడ్ కసాపిస్తా మామిడికాయ ముంజికాయలు. ఈ ఎండాకాలం ఈ ముంజికాయలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే వేడిని కొట్టేస్తుంది. అంతేనన్నయ్య, వేడి కొట్టేస్తుంది. ముంజికాయలు తింటే వేడి కొట్టేస్తుంది. అతిగా కూడా తినకూడదు, కడుపులు నొప్పి కూడా వస్తుంది. చూడండి ముంజికాయ అట్లాగ వస్తాడు ఎంకరత్తం. పచ్చి మంచి పదుల్లో ఉంది. ఎంకరత్తం కూడా మంచి పదుల్లో ఉండవు. వయసులో ఉండవు. అమ్మాయి కావాలంట. పెళ్లి కూతురు ఎవరు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎంకరత్నం నాకు గిఫ్ట్ ఇచ్చాడు ముంజికాయ. ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్తాను నేను. ఎలా ఉండేది అంటే చాలా బాగుంటుంది ముంజికాయ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్.